इसका मतलब तुम नहीं आओगे? रिक्वेस्ट करो, हाथ जोड़ो, विनती करो, प्लीज बोलो। प्लीज प्लीज मेरे साथ आइए। प्लीज मेरे साथ आइए। हाँ, जब नहीं आता प्लीज गेट आउट ऑफ हियर। ఫ్రెండ్స్, మీకు ఉదయాన్నే పొట్ట సరిగా క్లీన్ అవ్వకుండా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుందా? కర్బ్స్ ప్రాబ్లం ఉందా? అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఆయుర్వేదం చెప్తూనే వస్తుంది. 90% కంటే ఎక్కువ రోగాలు పొట్టలో ఉండే మలినం నుండే మొదలవుతాయని. ఎప్పుడైతే ప్రేగుల్లో ఎక్కువ రోజులు మలం పేరుకుపోయి ఉంటుందో అప్పుడు అది కుళ్ళుతుంది. కుళ్ళితే టాక్సిన్స్ తయారవుతాయి. ఇక ఈ టాక్సిన్సే గ్యాస్, ఎసిడిటీ మరియు స్కిన్ ప్రాబ్లమ్స్ రూపంలో బయటకు వస్తాయి. అదే పొట్ట పూర్తిగా క్లీన్ అయినట్లయితే నేచురల్ గానే స్కిన్ పై గ్లో వస్తుంది అండ్ ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఈనాటి మోడర్న్ స్టడీస్ కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నాయి. కర్బ్స్ ని కరెక్ట్ టైంలో నివారించలేకపోయినట్లయితే ఫ్యూచర్ లో పైల్స్, ఐబిఎస్ మరియు స్టొమక్ అల్సర్ వంటి భయంకరమైన సమస్యలు కూడా రావచ్చు. అంటే మనం పొట్ట క్లీన్ గా ఉంచుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోం. ఎవరికైతే సరిగ్గా పొట్ట క్లీన్ అవ్వదో వాళ్ళకే తెలుసు ఉదయాన్నే మూడ్ ఎలా ఉంటుందో. కానీ ఎందుకు ఈ ప్రాబ్లమ్ సరి అవ్వట్లేదు? చాలా మంది సిగ్గుతో ఎవరితోనూ వాళ్ళ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకోరు. జస్ట్ కెమిస్ట్ షాప్ నుండి చూర్ణం, టాబ్లెట్స్ తో కాలం గడిపేస్తూ ఉంటారు. నేను కెమిస్ట్ వాళ్ళని అడిగినప్పుడు తెలిసింది పొట్టను క్లీన్ చేసే మెడిసిన్స్ అమ్మకం గతం కంటే ఎక్కువగా పెరిగిందట. డాక్టర్స్ నమ్మకం ఏంటంటే కాన్స్టిపేషన్ ఇండియాలో నేషనల్ రోగంగా మారబోతుంది అని. కానీ భయపడకండి ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ మైండ్ కి చెప్పండి, పొట్ట క్లీన్ అవ్వకపోవడం అనేది అంత రోగం కాదు అని. ఇది రోగం కాదు, కానీ బాడీ ఇచ్చే సిగ్నల్ అని. మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్లో ఏదో తేడా జరుగుతుందని. ఒకవేళ వీటిని మనం సరిచేసుకున్నట్లయితే ఎంతటి పాత ప్రాబ్లం అయినా అది తప్పకుండా తగ్గుతుంది. ఇంకా పొట్ట క్లీన్ చేసే చూర్ణాలు, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్స్. ఇవి ప్రాబ్లం ని పూర్తిగా తగ్గించలేవు అండ్ మనం వీటికి అలవాటు పడినట్లయితే ఇవే హ్యాబిట్స్ మన ప్రేగులను వీక్ చేసేస్తాయి. అందుకే రండి మాట్లాడుకుందాం ఆ మూల కారణాల కోసం, వేటి వల్ల కాన్స్టిపేషన్ అవుతుంది మరియు ఏం తింటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ విషయం కన్ఫర్మ్. మాక్సిమం 95% ప్రజల్లో ఈ ప్రాబ్లం ఏదో రోగం వల్ల కాదు, ఆహారపు అలవాట్లు అండ్ లైఫ్ స్టైల్ యొక్క చిన్న చిన్న తప్పిదాల వల్ల వస్తుంది. మనం కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది, ఇంట్లోనే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. నేను ఇంచుమించు 5-6 పద్ధతులు చెప్తాను. మీరు ఇందులో నుండి 2 చేసినప్పటికీ 2-4 రోజుల్లోనే పొట్ట ఫుల్ గా క్లీన్ అవ్వడం మొదలవుతుంది. ఇక అన్ని ఫాలో చేసినట్లయితే ఎప్పటి నుండో ఉన్న కర్బ్స్ కూడా పూర్తిగా నయమైపోతాయి. అందుకే ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇన్స్టెంట్ ఎఫెక్ట్ ఉండేవి. రూట్ కాజ్ కోసం మాట్లాడుకుందాం. వాటి వల్ల కర్బ్సే కాదు, పొట్టలోని అన్ని ప్రాబ్లమ్స్, అది ఐబిఎస్ అయినా, పైల్స్ అయినా లేదా పొట్టలో అల్సర్ అయినా, ఇవన్నీ పూర్తిగా క్యూర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఉదయాన్నే పొట్ట పూర్తిగా క్లీన్ అవ్వడానికి నాకు తెలిసిన చిట్కాలలో ఎఫెక్టివ్ పద్ధతి రాత్రి పడుకునే ముందుగా వేడి పాలు త్రాగడం. మీరు కావాలనుకుంటే హాఫ్ గ్లాస్ త్రాగండి, బట్ గోరువెచ్చటి పాలు త్రాగండి. ఫ్రెండ్స్, పాలు ఒక మైల్డ్ లాక్సేటివ్ అంటే ప్రేగుల్లోని స్టూల్ మూవ్మెంట్ ని స్పీడప్ చేస్తుంది అని అర్థం. వాటర్ పార్క్ లో స్లైడ్స్ ఉంటాయిగా, అవి స్లిప్పరీగా ఉంటాయి. దానివల్ల వాటిపై కూర్చోగానే మనం స్లైడ్ అయిపోతాం. ఒకవేళ అవి ఫుల్ డ్రైగా ఉన్నాయి, అప్పుడు మనం స్లైడ్ అవ్వగలమా? బ్యాక్ చీరుకుపోతుందిగా. అలాగే 20-21 అడుగుల మన ప్రేగులు కూడా స్లైడ్స్ లాగానే. ఎంతగా స్లిప్పరీగా ఉంటే అంతే ఫాస్ట్ గా స్టూల్ స్లైడ్ అవుతుంది. పాలు ఆ స్లిప్పరీనెస్ ని ఇస్తాయి. మనం చాలా సార్లు డైటింగ్ లో ఆయిల్ లెస్ ఫుడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం. దాంతో ప్రేగులు చాలా డ్రై అయిపోతాయి అండ్ మోషన్ సరిగా పాస్ అవ్వదు. అందుకే అంటారు చక్కగానుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో ఫుడ్ ని వండుకోమని, మరియు దేశీ నెయ్యి 1-2 స్పూన్లు కూరలపై వేసుకుని తినాలి అని. పాలు ప్రేగుల్లోని మజిల్స్ ని రిలాక్స్ చేస్తాయి అండ్ సాఫ్ట్ గా కూడా చేస్తుంది. ఇంకా ఈ పాలను మరింత టేస్టీ అండ్ మరింత ఎఫెక్టివ్ గా చేయడానికి ఇందులో కొద్దిగా సోంపు, అల్లం మరియు గ్రీన్ ఇలాచీని కూడా వేసుకోవచ్చు. పడుకునే ముందుగా 1 గ్లాస్ ఈ పాలను త్రాగడం వల్ల పొట్ట బాగా క్లీన్ అవుతుంది. ఇంకా మీకు ఎక్కువగా సమస్య ఉన్నట్లయితే అప్పుడు మీరు హాఫ్ స్పూన్ ఒక చిన్న కరక్కాయ పౌడర్ అండ్ 1 స్పూన్ ఇసాబ్ గోల్డ్ ని కొద్దిగా పాలలో మిక్స్ చేసి తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన పాలను త్రాగేయండి. దీంతో పొట్ట తప్పక క్లీన్ అవుతుంది. కానీ దీన్ని అలవాటు చేసుకోకండి. ఇది ఒక ఎమర్జెన్సీ సొల్యూషన్ లాంటిది మాత్రమే. 2-4 రోజులు డైలీ త్రాగొచ్చు, పర్లేదు. బట్ 1 వీక్ 10 డేస్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ 1-2 రోజులు త్రాగొచ్చు. ఎవరైతే డైలీ ఇసాబ్ గోల్డ్ ని తీసుకునే హ్యాబిట్ చేసుకుంటారో ఈ హ్యాబిట్ కూడా ఎందుకు జరుగుతుందంటే దీని రిజల్ట్ ఇన్స్టెంట్ కాబట్టి. కానీ దీని వల్ల ప్రేగులు వీక్ అయిపోతాయి కూడా. మొదటగా రాత్రి పడుకోబోయే ముందుగా గోరువెచ్చటి పాలు త్రాగాలి. బ్రో, నాకు పాలు సూట్ అవ్వో, మరి నేనేం చేయాలి?
ఇలాంటప్పుడు మీరు గోరువెచ్చటి నీటిలో ఈ మిక్చర్ ని యాడ్ చేసి తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇంకొక పద్ధతి ఇన్స్టంట్ రిజల్ట్ కలిగినది హాట్ వాటర్. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన ఇంట్లో ఏదైనా గిన్నె బాగా మురికిగా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి మనం వేడి నీళ్ళని వాడతాంగా. ఎందుకంటే వేడి నీళ్లు బాగా ఎఫెక్టివ్ కాబట్టి. వేడి నీళ్లు గిన్నె సర్ఫేస్ పై పేరుకుపోయిన మురికిని చాలా ఈజీగా తీసేస్తాయి. అందుకే మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. సేమ్ ఇలాగే వేడి నీళ్లు మన ప్రేగులలో కూడా పనిచేస్తాయి. మన ప్రేగులు కూడా సేమ్ క్లీన్ అవ్వని గిన్నె లాగానే వాటిల్లో చాలా అంటుకుపోయి ఉంటుంది. కానీ మీరు వేడి నీళ్లు త్రాగినప్పుడు ఇదే పేరుకుపోయిన మురికి బయటకు వచ్చేస్తుంది. ఒక స్టడీ జరిగింది, అందులో కొంతమందికి 500 ml వేడి నీళ్లు ఇచ్చారు త్రాగడానికి. 500 ml అంటే 2 గ్లాసులు. రిజల్ట్ ఏంటంటే కేవలం 3 రోజుల్లోనే వాళ్ళ స్టూల్ స్పీడ్ గా పాస్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అని. వేడి నీళ్లు పవర్ ని ఇంకా పెంచాలనుకుంటే వీటిని మీరు రాగి జగ్లో వేడి చేయండి. ఆయుర్వేదంలో దీన్ని తామ్రజల్ అంటారు. ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది, రాగి గిన్నెలోని వాటర్ తనకు తానుగానే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉండడం చేత డైజెషన్, బోవెల్ మూవ్మెంట్స్ ని ఫాస్ట్ చేస్తుందని. బేసికలీ మీరు ఏం చేయాలంటే రాగి జగ్ ని తీసుకోండి. రాగి జగ్ బాటిల్ కాదు. ఇందులో రాత్రి వాటర్ ని నింపి ఉంచుకోండి. ఇక ఉదయం లేస్తూనే అన్నింటికన్నా ముందుగా బ్రష్ చేయకుండా ఈ రాగి జగ్ ని డైరెక్ట్ గా గ్యాస్ పై పెట్టేయండి, మూతతో పాటుగా. మూతతో అయితే స్పీడ్ గా వేడిగా అవుతుంది. 4 to 6 మినిట్స్ పడుతుంది వేడిగా అవ్వడానికి. ఇక ఈ వాటర్ ని ఏదైనా గాజు గ్లాస్ లో వేసుకుని త్రాగండి. చూడండి, కుదిరితే ఈ వాటర్ ని ఇలా స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చొని త్రాగండి. ఆయుర్వేదంలో దీన్ని మల్ ఆసనం అంటారు. అంటే ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల మలం త్వరగా బయటకు వస్తుందని. ఒకవేళ కూర్చోలేకపోయినట్లయితే నో ప్రాబ్లం, నార్మల్ గానే కూర్చొని త్రాగండి. ఫ్రెండ్స్, అందరూ చేసే తప్పేంటంటే వాటర్ త్రాగగానే వాష్రూమ్ కి వెళ్ళిపోతారు. ఎవరికైతే పొట్ట ఈజీగా క్లీన్ అవుతుందో వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు వేడి నీళ్లు త్రాగి 1-2 నిమిషాలు తప్పక వెయిట్ చేయాలి. అంటే చేతిలో ఫోన్ తో కాదు, ఎంటీ హ్యాండ్స్ తో, అంటే పొట్టపై ఫోకస్ చేస్తూ. మీరు మీ రైట్ హ్యాండ్ తో పొట్టపై క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. ఇంకా 1-2 సార్లు మిమ్మల్ని మీరు సైడ్ వేస్ కి స్ట్రెచ్ చేసుకోండి. ఈ విధంగా ఆయుర్వేదంలో ఇది కూడా లెక్కించబడింది. లెఫ్ట్ లెగ్ పై నుంచొని ఉండడం వల్ల ప్రెషర్ పెరుగుతుందని. ఇప్పుడు టాయిలెట్ కి వెళ్ళండి. ఫ్రెండ్స్, టాయిలెట్ లో కూడా మీకు కూర్చోగానే ప్రెషర్ ఫీల్ అవ్వకపోవచ్చు. అప్పుడు కంగారు పడకండి. మనం నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉండకూడదు. మేబీ ఈ రోజు కూడా రాదేమో, ప్రతిరోజు ఇదే గోల, అరే రా. ఇలా ఆలోచిస్తూ మీరే మీ ఇంటెస్టైనల్ మజిల్స్ ని టైట్ చేసేసుకుంటారు. కొద్దిగా వచ్చే ప్రెషర్ కూడా పోతుంది. కానీ కూర్చొని మైండ్ ని పాజిటివ్ గా ఉంచుకోండి. మీ ఐస్ ని క్లోజ్ చేసుకోండి. కొద్దిగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఫోకస్ చేయండి. వినడానికి వెరైటీగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే పొట్టలోని మజిల్స్ రిలాక్స్ అవుతాయి అండ్ స్టూల్ కూడా ఈజీగా పాస్ అవుతుంది. ఫ్రెండ్స్, మేబీ ఈ విషయం మీకు ప్రాక్టికల్ గా అనిపించకపోవచ్చు. సైన్స్ కూడా నమ్ముతుంది కాన్స్టిపేషన్ కి పెద్ద రీజన్ మనం టాయిలెట్ లో కూర్చునే పద్ధతిని మార్చడం. మోడర్న్ సైన్స్ కి ఇప్పుడు ఎలాంటి డౌట్ లేదు, మన ట్రెడిషనల్ ఇండియన్ టాయిలెట్ సీట్సే మోర్ సైంటిఫిక్ అని. ఎందుకంటే ఇందులో బాడీ యాంగిల్ ఎలా ఉంటుందంటే స్టూల్ ఈజీలీ పాస్ అవుతుంది. కానీ ఈ మధ్య మనందరి ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి. మీ బాడీ అలౌ చేస్తే వెస్ట్రన్ సీట్స్ పైనే ఇండియన్ పద్ధతిలో కూర్చోండి. ఇలా ఒకవేళ చేయలేకపోయినా పర్లేదు, వెస్ట్రన్ సీట్ పైనే కొద్దిగా ముందుకు వంగి కూర్చోండి. ముందుకు వంగడం వల్ల ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. కుదిరితే ఒక స్టూల్ ని కాళ్ళ క్రింద పెట్టుకోండి. మనం బద్ధకంతో ఇలాంటివి ట్రై చేయం. ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఓకే బ్రో, రేపు ఉదయం టాయిలెట్ సీట్ పై స్టూల్ పెట్టే కూర్చుంటాను. నువ్వు చెప్పావుగా వేడి నీళ్ళది, అది ఉదయం త్రాగాలా లేదా ఎప్పుడైనా త్రాగచ్చా? రాగి వాటర్ కేవలం ఉదయమే త్రాగండి. ఇంకా మీరు కావాలనుకుంటే రోజంతా హాట్ వాటర్ త్రాగొచ్చు. వింటర్ లో అయితే మనం ఎలాగో వాటర్ కొద్దిగా త్రాగుతాం. హాట్ వాటర్ త్రాగడం ఈజీ అనిపించవచ్చు అండ్ వాటర్ ఇంపార్టెంట్ కూడా. వాటర్ ప్రాపర్ గా త్రాగకపోయినట్లయితే ప్రేగుల్లో స్టూల్ హార్డ్ అయిపోతుంది. దాంతో ఉదయం మరింత ప్రెషర్ పెట్టాల్సి రావచ్చు. కోల్డ్ వాటర్ తో కంపారిజన్ లో హాట్ వాటర్ స్టూల్ ని ఎక్కువగా సాఫ్ట్ గా చేస్తుంది. దాంతో స్టూల్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఉదయం లేచాక రాగి పాత్రలోని వాటర్ ని వేడి చేసి త్రాగండి. అండ్ మిగిలిన టైంలో కావాలంటే థర్మోస్టిల్ బాటిల్లోని గోరువెచ్చటి నీటిని త్రాగుతూ ఉండొచ్చు. థర్మోస్టిల్ బాటిల్లో తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు. దీంతో వాటర్ కూడా టేస్ట్ గా మారుతుంది. దీనివల్ల వాటర్ ని ఇంకా ఎక్కువగా త్రాగుతాం. ఫ్రెండ్స్, ఉదయాన్నే పొట్ట ఫుల్ గా క్లీన్ అవ్వడానికి ఇసాబ్గోల్ అండ్ చిన్న కరక్కాయ వంటి పదార్థాలను అప్పుడప్పుడు తీసుకోవాలి. కానీ ఒక దాన్ని మీరు డైలీ తీసుకోవచ్చు అండ్ దాని రిజల్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. పాన్ లో ఒక గ్లాస్ వాటర్ ని తీసుకోండి. అందులో ఒక స్పూన్ సోంపును యాడ్ చేయండి అండ్ దీన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇది బాయిల్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో మీకు నచ్చినంత 1-2 స్పూన్ల దేశీ నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యిని తినకపోతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి అండ్ బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే దీన్నే స్ట్రెయిన్ చేసుకొని త్రాగొచ్చు, లేదంటే ఇలాగే త్రాగేయచ్చు.
ఈ డ్రింక్ మీ ప్రేగుల్లోని డ్రైనెస్ ని తగ్గిస్తుంది. వింటర్ లో అయితే డ్రైనెస్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా ఈ డ్రింక్ ని మీరు బ్రేక్ఫాస్ట్ తినక ముందే త్రాగొచ్చు. సోంపు వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక మూడవ పద్ధతి అండ్ చాలా ఇంపార్టెంట్, ఇన్స్టెంట్లీ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ టర్మ్ లో కూడా డైజెషన్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ని సరిచేస్తుంది. అదే ఫైబర్ ని కలిగి ఉండడం. ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసే ఉంటుంది, మైదా అంటుకుంటుందని. ఎందుకు అంటుకుంటుంది? ఎందుకంటే అందులో ఫైబర్ ఉండదు కాబట్టి. ఇలాగే అవుతుంది. మన డయట్ లో ఫైబర్ తగ్గినట్లయితే స్టూల్ ఇంటెస్టైన్స్ కి అతుకుపోతుంది. ఇక ఫైబర్ ఎందులో లేదు? మైదాతో తయారయ్యే వస్తువులైనటువంటి ఈ చిప్స్, బిస్కెట్స్, పేస్ట్రీ, చౌమిన్, పిజ్జా, సమోసా, బ్రెడ్, పూరి అన్నింటిలోనూ మీరే చెప్పండి ఫైబర్ ఎందులో ఉందో. పొట్ట ఫుల్ గా క్లీన్ అవ్వడానికి మీరు మైదాని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. బ్రో, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మైదా యొక్క నాన్ తినాలని. ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా మైదా ప్రొడక్ట్స్ ని తిన్నప్పుడు దాంతో పాటుగా ఒక ప్లేట్ సాలెడ్ ని కూడా తప్పక తినండి. దాంతో ఓవరాల్ ఫైబర్ ఇంటేక్ బ్యాలెన్స్ అవుతుంది. కర్బ్స్ ని దూరం పెట్టడానికి అన్నిటికన్నా బెటర్ గ్రెయిన్ ఓట్స్. 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ స్టూల్ యొక్క క్వాంటిటీని పెంచుతాయి అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ స్టూల్ పాసింగ్ స్పీడ్ ని పెంచుతాయి. ఇక ఓట్స్ ఎలాంటి గ్రెయిన్ అంటే ఇందులో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ 2 ఫైబర్స్ అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని కాన్స్టిపేషన్ కి టాప్ ఫుడ్స్ లో ఒకటిగా భావిస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ దలియా తినొచ్చు. మీకు నచ్చినటువంటి 3-4 వెజ్జీస్ ని వేసుకోండి. టేస్టీగా ఉంటుంది అండ్ బెనిఫిషియల్ కూడా. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ కి 1-2 గంటల తర్వాత 1-2 గ్లాసుల వామ్ వాటర్ ని తప్పక త్రాగాలి. కావాలంటే మీరు అల్లం, సోంపు, వాము వంటివి వేసుకుని ఒక హెర్బల్ టీ లాగా కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లిక్విడ్ యొక్క ఇంటేక్ పెంచుకొని వెళ్ళండి. అప్పుడే స్టూల్ సాఫ్ట్ గా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, లంచ్ తినడానికి ముందుగా కొద్దిగా సాలెడ్ ని తప్పక తినండి. సీజన్ ని బట్టి లైక్ 1-2 క్యారెట్లు తినొచ్చు. తర్వాత నార్మల్ రోటీ, రైస్ తీసుకోవచ్చు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ పాలకూర, మెంతి మరియు రాడిష్ లీవ్స్ పొట్టను క్లీన్ చేయడానికి బెస్ట్. సీజన్ లో లభించే వాటిని మార్చి తినండి. కుదిరితే లంచ్ లో ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా త్రాగండి. దీంతో పొట్టలోని వేడి మరియు ప్రేగుల్లోని డ్రైనెస్ రెండూ తగ్గుతాయి. రోటీ గురించి ఆయుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే గోధుమ పిండిలో నల్ల శనగల పిండిని యాడ్ చేసుకున్న రోటీ తిన్నట్లయితే కర్బ్స్ రావు అని. ఆటా కోసం మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక లంచ్ కి 2 గంటల తర్వాత వేడి నీళ్లు త్రాగండి. లేదా హెర్బల్ టీ అయినా సరే, మీకు ఏదనిపిస్తే అదే త్రాగండి. ఫ్రెండ్స్, ఫ్రూట్స్ లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. రోజులో ఒక్కసారైనా ఫ్రూట్స్ తప్పక తినాలి. స్పెషల్లీ కర్బ్స్ కోసం అయితే జామ, యాపిల్, బొప్పాయి, గ్రేప్స్, దానిమ్మ మంచివి. కానీ అంజూరం ఒక బెస్ట్ ఫ్రూట్ కాన్స్టిపేషన్ కి. 5-6 అంజూరాలను హాఫ్ గ్లాస్ వాటర్ లో మినిమం 4-5 గంటలు నానబెట్టుకోండి. 4-5 గంటల్లో అంజూర వాటర్ ని అబ్జార్బ్ చేసుకుని ఉబ్బుతుంది అండ్ వాటర్ స్వీట్ గా అవుతాయి. సాయంత్రం 5 గంటల సమయంలో అంజూర తిని దాని వాటర్ ని కూడా త్రాగేయండి. చాలా బెనిఫిషియల్ ఇది. ఫ్రెండ్స్, నైట్ డిన్నర్ లైట్ గా ఉండాలి. నార్మల్ పప్పన్నం, కిచడి వంటివి తినండి. ఇంకా కావాలంటే వేడి వెజిటేబుల్ సూప్ కూడా త్రాగచ్చు. ఇలా కూడా చేయొచ్చు. లైక్ ముందుగా వెజిటేబుల్ సూప్ త్రాగండి, తర్వాత పప్పన్నం కూడా తినండి. మెయిన్ విషయం ఏంటంటే రాత్రిళ్ళు లైట్ గానే తినండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పైప్ ముందే చోకింగ్ గా ఉంది, అందులో మనం మరింతగా కుక్కినట్లయితే బయటకు ఎలా వస్తుందని. సో లోపలే ఉండిపోయి కుళ్ళిపోతుంది. మీ పొట్ట ప్రాపర్ గా క్లీన్ అవ్వకపోతే అప్పుడు పొట్టకు విశ్రాంతినివ్వాలి. హైవేపై ట్రాఫిక్ తక్కువగా ఉంటే బండి ఆటోమేటిక్ గానే స్పీడ్ గా వెళ్తుందిగా. అందుకే వారంలో గానీ లేదా 15 రోజుల్లో గానీ ఒక రోజు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ లైక్ సూప్, లూజ్ దలియా, బటర్ మిల్క్ తీసుకునేలాగా చూడండి. ఆ తర్వాత చూడండి పైప్ యొక్క చోకింగ్ ఎలా సెట్ అవుతుందో. ఇంత చేయలేకపోతే గనక రోజు సాయంత్రం 7 గంటలకే డిన్నర్ చేసేయండి. ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే డైజెషన్ 2 o'clock కి కంప్లీట్ అయిపోతుంది అండ్ బాడీ డీటాక్స్ కి తన పనిని స్టార్ట్ చేస్తుంది. ఇంకా లేట్ అండ్ హెవీ డిన్నర్ చేయడం వల్ల అది సరిగ్గా డైజెస్ట్ అవ్వక కర్బ్స్ తగ్గవు సరికదా, ఎసిడిటీ కూడా వస్తుంది. డిన్నర్ చేశాక కొద్దిసేపు వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ అంటే చాలా మంది అంటారు నేను 3-4 కిలోమీటర్లు వాకింగ్ స్టార్ట్ చేశాక నా పొట్ట ఫుల్ గా క్లీన్ అవుతుందని. మనం ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో అప్పుడు ప్రేగుల్లోని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. దాంతో లోపల ఉండి హార్డ్ అయిపోయిన స్టూల్ కూడా ముందుకు కదులుతుంది. ఏదైనా ఓపెన్ ప్లేస్ లో వాకింగ్ చేసి చూడండి ఎంత ఫ్రెష్ గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్, మైండ్ అండ్ గట్ యొక్క కనెక్షన్ చాలా స్ట్రాంగ్. మైండ్ స్ట్రెస్ లో ఉన్నట్లయితే అంతా సరిగ్గా ఉన్నా కాన్స్టిపేషన్ రావచ్చు. వాకింగ్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గుతుంది. స్టడీస్ చెప్తున్నాయి ఎవరైతే రోజంతా కూర్చొని ఉంటారో బాడీకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా వాళ్లకు కర్బ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందట. వింటర్ లో బయట వాకింగ్ చేయలేకపోయినట్లయితే బెడ్ లోనే కూర్చొని కొద్దిసేపు కపాల్భాతిని చేయండి. లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను కపాల్భాతిని ఎలా చేయాలి అండ్ నాతో పాటు మీరు కూడా వీడియో చూస్తూ చేయొచ్చు కూడా. మెయిన్ విషయం ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే
చేసినట్లయితే పొట్ట కూడా స్పీడ్ గా క్లీన్ అవుతుంది అండ్ నైట్ నిద్ర కూడా బాగా పడుతుంది. ఫ్రెండ్స్, ఐఎమ్ ష్యూర్ మీరు నోటీస్ చేసే ఉంటారు మనం డీప్ స్లీప్ నుండి లేవగానే టాయిలెట్ ప్రెషర్ ఆటోమేటిక్ గా రావడాన్ని. ఇలా ఎందుకంటే మొదటిది బాడీకి పడుకున్నప్పుడు ఛాన్స్ దొరుకుతుంది డీటాక్స్ చేసుకోవడానికి అండ్ ఆ టైంలో మీ ఇంటెస్టైనల్ మజిల్స్ కూడా పూర్తిగా రిలాక్స్ అవుతాయి. అందుకే లేస్తూనే బాడీ రెడీ అవుతుంది పొట్టను క్లీన్ చేసుకోవడానికి. కానీ మనం ఆ టైంలో ఫోన్ లో మునిగితే బాడీలో సిగ్నల్ వస్తుంది ఈ మనిషి రెడీ కాదు అని, ఇవాక్యుయేషన్ ప్రాసెస్ ఆపేయమని. అందుకే ఉదయం లేవగానే ముందుగా టాయిలెట్ ని కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే ఉదయం లేచి టాయిలెట్ కి వెళ్లే ప్రాసెస్ ని డిలే చేస్తూ ఉంటారో, అలా ఫోన్ లో నిమగ్నమైపోతారో, తర్వాత టాయిలెట్ ప్రెషర్ కోసం ట్రై చేస్తారో వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే టాయిలెట్ ప్రెషర్ ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. దీన్ని ఒక టాస్క్ అనుకుని ముందుగా కంప్లీట్ చేసేయండి. ఫ్రెండ్స్, పొట్ట పూర్తిగా క్లీన్ అవ్వడానికి మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ రెమెడీస్ కోసం మాట్లాడుకున్నాం. లైక్ పడుకునే ముందుగా వేడి పాలు త్రాగడం, ఉదయం లేస్తూనే రాగి జగ్లో ఉంచిన వేడి నీళ్లు త్రాగడం, మరియు లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం కూడా మాట్లాడుకున్నాం. లైక్ ఫైబర్ కోసం. ఇన్ఫాక్ట్ పూర్తి రోజంతా ఏమేం తినాలి అనేవి అన్ని పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. ఈ డైట్ ని మీరు ఫాలో అయినట్లయితే కర్బ్సే కాదు పైల్స్, ఐబిఎస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా నార్మల్ అవుతాయి. ఓట్స్, అంజూరా, జామా, యాపిల్, బటర్ మిల్క్, సూప్ ఇవన్నీ కాన్స్టిపేషన్ నుండి రిలీఫ్ అందించడానికి బెస్ట్ ఫుడ్స్. సో టైం చూసుకుని కొద్దిసేపు వాక్ చేయండి. రాత్రి డిన్నర్ లైట్ గా అండ్ 7 to 8 లోపు కంప్లీట్ చేసేయండి. ఇక ఆ తర్వాత ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో జబ్బు కాదు, కేవలం లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంతే. దీన్ని సరి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఆటోమేటిక్ గా తగ్గుతుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.